గిరిపుత్ర ఫౌండేషన్ మరియు యానాది హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉపాధి కల్పన అవకాశాలపై అవగాహన సదస్సు బీవీ నగర్లోని గిరిజన భవన్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమెరికాలోని ఫాల్కన్ సిటీ మాజీ డిప్యూటీ మేయర్, ప్రస్తుత ఎడ్యుకేషన్ బోర్డు ట్రస్టీ చరణ్ ఏడుకొండలు పాల్గొన్నారు. ముందుగా ఆయనకు గిరిపుత్ర ఫౌండేషన్ ఫౌండర్ శ్రవంతి జయవర్ధన్ ఆధ్వర్యంలో పూలమాల వేసి సాల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ సభను ఉద్దేశించి శ్రవంతి జయవర్ధన్ మరియు పొట్లూరు శ్రీనివాసులు మాట్లాడుతూ గిరిజన యువత విద్య, క్రీడలు, రాజకీయం లాంటి అన్ని రంగాల్లో ముందుకు రావాలని, ఇలాంటి మంచి కార్యక్రమాలను గిరిజన యువత సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. నెల్లూరు నగరంలోని గిరిజన భవన్లో గిరిజన యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని వారు ముఖ్య అతిథిగా వారు అనేక విషయాలు అక్కడ ఫాల్కన్ సిటీలో ఎలా వారు ఎన్ని ఒడిదొడుకులు ఎదుర్కొని ఇక్కడి నుంచి యుఎస్ఏకి వెళ్ళడం, అక్కడ వాళ్ళందరి ఆయన జీవితంలో జరిగినటువంటి అనేక సంఘటనల్ని ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి గిరిజన యువతకు తెలియజేయడం జరిగింది. ఆ స్ఫూర్తితో ఇలాంటి ఏడుకొండల గారు మరింత మంది గిరిజనుల్లో తయారు కావాలన్నటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారి జీవితంలో ఉన్నటువంటి అనేక విషయాల్ని విద్యార్థులకు అందించినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్లోగా పొలిటికల్గా ఎంటర్ అయ్యాను. అక్కడ మా సిటీ ఫాల్సన్ సిటీకి కౌన్సిల్ మెంబర్గా, వైస్ మేయర్గా చేశాను పోయిన సంవత్సరం. అది అయిపోయిన తర్వాత స్కూల్ బోర్డ్ డైరెక్టర్, ట్రస్టీ, ఒక 3 సిటీస్కి అనమాట అక్కడ ఉండేది. 23,000 మంది విద్యార్థులకి నేను హెడ్గా అమెరికా దేశంలో ఉన్నాను. అక్కడ అమెరికాలో ఎడ్యుకేషన్ విలువలు ఎలా ఉన్నాయి, ఒక్క ఎడ్యుకేషనే కాదు, కుల వృత్తి విద్యలు అన్నిటి మీద అమెరికా చాలా దృక్పథంతో సీరియస్గా పనిచేస్తుంది. వాళ్ళ వృత్తి విద్యల్ని ఎక్కువ పెంచాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడికి వచ్చి మన సోదరులు, మన ఫ్రెండ్స్ అడిగినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. అమెరికాలో మేమైతే స్టూడెంట్స్కి, యూత్కి ఏం చేస్తామో ఆ 4 ముక్కలే ఇక్కడ చెప్పాను. అందులో కొందరన్న ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ మనసులో నేను ఇది చెయ్యాలి అనే పట్టుదల వచ్చి, అందులో కొందరు రేపు ఈ ఊరు నెల్లూరు జిల్లా మేయర్గానో మన శ్రవంతి మేడం అయినట్టు ఈయన హస్బెండ్, అండ్ లేదా ఈ జిల్లాకి కలెక్టర్గానో, లేదా మన రాష్ట్రానికి రాష్ట్రపతిగానో, మన దేశానికి రాష్ట్రపతిగానో మన నెల్లూరు నుంచి రావాలి అనేది నా పట్టుదల. ముఖ్యంగా మన గిరిజన యువత వాళ్ళ మనసులో మేము ఏమీ చేయలేని వాళ్ళం ఏమో, అట్టడుగు కులాల వాళ్ళం ఏమో అనేది ఒకటి స్టిగ్మా ఉంటుంది. దాన్ని బయటికి తీయాలి, దాన్ని తుడిచేయాలి. వాళ్ళు చేయగలరు అందరిలాగానే అని ప్రోత్సహించడానికి 4 ముక్కలు చెప్పేదానికి వచ్చాను. థ్యాంక్ యూ. మీరు కవర్ చేస్తున్నందుకు మా ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ నాకు అవకాశం ఇచ్చారు.